నా బిడ్డ అటువంటి యొక్క నీకు అన్నం పెడతాను అని కన్నక బిడ్డకు అన్నం పెట్టి అగో కన్న తల్లైన గాని నేను ఎక్కడన్నా జాగుంటానా అని తోరదారులు పట్టి కోల్పోతున్నది కన్న తల్లినేమో నేను వేయినాక అటువంటి ఒక్క ఏనాడైనా గాని నా కన్న కొడుకు 5 నిమిషాలకు లేవాలి అరగంటకు లేవన్నని అగో బాయి వేడిపోయింది బాయి లోపల పడతాను అనుకున్నది అగో అక్కడ అటువంటి ఒక్క బాయి అనవారు అటువంటి ఒక్క బిడ్డ వారేసింది అగో కొసకొంగు తీసి బాయి కాడ పెట్టి ఆ నుంచి వెళ్ళి కన్న తల్లి కాటం వేడికి పోయింది అగో కాటం వల్ల గాలపడదాం అనుకున్నది అగో కాటం వల్ల గాలపడితే నేను అటువంటి ఒక్క దొంగతనం చేసింది అన్నైతనని అన్ని విక్కుంటే ఏనాడు కన్న తల్లైనా గాని అగో అటువంటి ఒక్క ఎలక చెట్టు లోపల ఆ ఎలక పండు ఏనాడు ఉన్నదో ఎలక కాయ లోపల జాగున్నదో పరశురాముడు ఏనాడు 5 గంటకు లేచిండు నా చెల్లె ఎక్కడున్నది మన కన్న తల్లి చెప్పు అన్నవోలే అయ్యో నాకు తెలియదు అన్నయ్య అనగానే అగో నా చెల్లె ఆవులాగా జాడకు తెలుస్తుంది అటువంటి ఒక్క ఆవున్న జాగా ఆవుకు తెలుస్తుంది అంటారు నువ్వు కన్న తల్లి జాడ కన్న బిడ్డకు తెలుస్తుంది మంచి మాట కొద్ది చెప్పు అంటే ఏనాడు కన్న బిడ్డ అటువంటి ఒక్క ఏనాడు గౌరవ చెప్పుతలేకపాయే రాముడు కోపానికి వచ్చి అగో కన్నది అటువంటి ఒక్క ఏనాడు గౌరవను అగో దోసి చెంపకొంటి కొట్టిండో పుణ్యానికి నన్ను కొడుతుంది నీ 5 ఏళ్ళు ఎట్లా నా చెప్ప కతికినాయో రానున్న కాలము లోపల అగో అటువంటి ఒక్క ఏనాడైనా గాని ఈ చెంప దెబ్బ 5 ఏళ్ళు అగో ఉప్పలై పుట్టాలని పెట్టిందో అగో గొడ్డలు పట్టుకొని ఏనాడు వాసన చూసుకుంటా పోతున్నాడు ఎల్ల వగన పడ్డ కాడ కుక్కిలమ్మాయి చచ్చిపోగలు కుమ్ముతాయి అగో అడుగు తీసి అడుగు వెళ్తే కుంకుమ పశువు రాలుతుంది ఏ పోతా అంటే అటువంటి ఒక్క వాసన వస్తున్నది ఎల్లవ వాసన పట్టుకుంటా ఎలకాయ చెట్టు పేరు కచ్చడల్ల కల్లా మరి ఆ కన్న తల్లి ఎల్లమ్మైన గాని అడుగుల మీద ఏనాడు అటువంటి ఒక్క పోతున్నదో పసుపు కుంకుమ పడితే టేకుటాకులు తీసుకొచ్చి కనబడకుండా కప్పింది అప్పుడు ఈ పరశురాముడు వచ్చి ఓ తాత గాలికేమా ఈయన అంగమని అటువంటి ఒక ఆడడానికి అల్లవి నాకు ఇత్తనా గాలి పెట్టమన్న భయపడి గాలి దేవుడు పెట్టిన పోలే ఎక్కడ ఆకలి అక్కడ పోతే ఆనవాళ్ళు పట్టుకొని చెట్టు కాడికి వచ్చిండు తోడిసి అటువంటి ఒక చెట్టును ఒక దెబ్బ కొట్టంగానే ఈయనకి పండు కింద పట్టు పోలే పండులు అటువంటి ఒక ఎల్లవ తల్లి ఉన్నది మంచి మాటకు బయటకు వస్తేనేమో నిన్ను బతకనిస్తా లేకపోతే కొట్టని పట్టి కొడితే చెయ్యితో తొండెళ్ళు అవుతావు గాలి అగో కన్న తల్లిని కొడతానన్న పోలే అగో ఎలకెళ్ళి బయటకు వచ్చిందో కొడుకాను ముందర నడు నేను ఎలక నడతానన్నది ఆ నడుకుంటే కన్న తల్లి రాముల చెరువు కాడికి వస్తే ఒక శాప అవతారం ఎత్తుతే గుండెకి ఒక అవతారం ఎత్తుకొని వచ్చిన శాపను తింటాడు నన్నేడ తింటాను అని ఎప్పటి కన్న తల్లి అయింది ఇక తల్లి నుంచి బతకని నాని కొట్టు పట్టుకొని పోతుంటే అగో ఒక ఈత సీత అయిన పోలే అగో గౌరయ్య అటువంటి ఒక కన్ను కొడుతున్నాడు మరి అట్లా అట్లా కన్న తల్లి రానంగా అగో చివరికైనా గాని ఒక గుండు కనబట్టి గుండు లోపల కొడుక ఆడదానికి 4 నీళ్ళు పనులు ఉంటాయి చెట్టు తాట సాట కన్న పోతే గుండె సాట కన్న పోతే నన్ను పోలేదు అగో కన్న తల్లి అయిన కానీ గుండె సాటకు పోయింది అగో నా తల్లి ఎక్కడ వాయినా గుద్దుతే నుజ్జు అయిపోయింది ఇక నువ్వు నాకు చెప్పతో తల్లి దాడి చెప్తావా లేకుంటే నిన్ను మరణం చెయ్యన్నంటే నా గుడిక అటువంటి ఒక్క నిన్ను కాటం ఉల్లగాల పెట్టి మళ్ళా తీగల్ల పుల్ల పట్టి నిన్ను బతికిచ్చైన గాని కన్న తండ్రి జాడ తెలుసుకుంటానా అని అగో కన్న కొడుకు ఎన్నో తీర్ల బాధలు పెడుతుంటే కాటం వేర్చి కాటం లోపల కన్న తల్లిని కూర్చుండబెట్టి చెప్పుతావా మంచి మాట కొద్ది ఎప్పు లేకపోతే అటువంటి ఒక కాటానికి గంట పెడతానన్నాడు అయ్యో కొడుకను గా మాట వరకు పో కానీ కాటం లోపల ఏనాడు కాల పెడతానని అగ్గంట పెట్టంగానే అగో భూమి తొట్టు కోరేసింది కన్న తల్లి ఎల్లమ్మో లోకాల శంకర ఇక్కడుంటికి తండ్రి నన్ను అలనాడు పుట్టించి కింద బాధ పెడుతున్నావంటే లోకాల శంకరుడు ఏనాడయ్య గాని ఆకాశ గగనం ఉండి వచ్చి ఎల్లవ తల్లిని ఇంటికి తీసుకొని పోయిండో దాని బొక్కలన్నగా పడితే బొక్కల తీగల్లో పుల్ల పెడతాను బొక్కలు దొరకలేదు దొరకలే మరి ఎక్కడున్నదా అని అక్షేత లోపల చూసుకుంటే లోకాల శంకరుని దగ్గర ఉన్నా అని శంకరుని వేడికి వచ్చిండు పరశురాముడు నా తల్లి జాడ మంచిగా చెప్తానేమో చెప్పు లేకుండా లేదన్న పోలే అగో ఇక్కడ దగ్గరనైనా గాని ఒక్కరి శ్రీకోట అగో నాకు దగ్గర
రాజ్యం లోపల ఎంతో మంది ఉన్నారు అగో ఎవరింటికన్నా జాగుంటా అని జోగురాల వేషం కట్టుకొని అగో కన్న తల్లి వెళ్ళిపోతున్నదో అందుకే అంటారవ్వా ఇంటికాడ గాని గుడికాడ గాని ఎల్లవ పండగ చేసినప్పుడు జోగు తిరగకపోతే జోగు లోపల 5 ఇత్తలు ఉంచరన్నది ఎందుకంటే ఆమె ఈ జోగురాల వేషం కట్టుకొని ఇల్లు తిరిగి ఇంటికి అటువంటి ఒక ఎల్లమ్మను పెట్టింది కాబట్టి అందరి ఇళ్ళకు పోతే అటువంటి ఒక బియ్యం ఉన్నోళ్ళు బియ్యం పసుపు కుంకుమ అటువంటి ఒక కుప్ప ఒక ఖర్జూర పండు పైసలు ఉన్నోళ్ళు పైసలు జోగు లోపల వేసింది అగో జోగురాల వేషం కట్టుకొని ఇప్పుడే నేను వెళ్ళిపోతానని ఆ కన్న తల్లి అటువంటి ఒక జోగురాల వేషం కట్టుకొని అగో నేనైనా గాని అటువంటి ఒక ఏనాడు జోగురాల వేషం కట్టుకొని పోతా అగో ఇప్పుడు మేము జోగురాల వేషం జోగు పట్టుకొని వస్తాం మీ దగ్గర ఎంత ఉంటే అంత జోగు లోపల వేయండ్రి అని ఆ కన్న తల్లి అయినా గాని అగో జోగురాల వేషం కట్టిందో తల్లి పోతుందమ్మాలి మొగ్గరాలి దేవుడమ్మాలి మొగ్గరాలి తల్లి పోతుందమ్మాలి దేవుడమ్మాలి మొగ్గరాలి తల్లి పోతుందమ్మాలి మొగ్గరాలి దేవుడమ్మాలి మొగ్గరాలి తల్లి పోతుందమ్మాలి మొగ్గరాలి దేవుడమ్మాలి మొగ్గరాలి భావనక్కలాల నాయి తల్లులాల భావనక్కలాల నాయి తల్లులాల భావనక్కలాల నాయి తల్లులాల భావనక్కలాల నాయి తల్లులాల భావనల్లో ఇంటికి అత్తున్నదో ఎవరు బిడ్డ ఎవరు అంటున్నా నేను రేణుకా ఎల్లమ్మ అయ్యో బిడ్డ రేణుకాయలు మా ఇంటికి ఎత్తుకొచ్చి బిడ్డ నా కొడుకు పెట్టే పాలకు తట్టుకోలేక మీ అంట జానడు చోటిగా నచ్చిన మన పరశురాముడి పేరు యొక్క బ్రాహ్మణులకు చాలా కూడా తల్లి గుండెలకు బెల్లం అంటున్నాయి మరి రేణుకాయలు మా ఇంటి లోపల వర్మంలో ప్రాణ భక్తులు ఇస్తారా బిడ్డ రేణుక మా ఇంట్లో చోటెక్కడున్నాయి బిడ్డ బడి పచ్చలు ఉన్నాయి బోళ్ళు ఉన్నాయి బిడ్డ ఖచ్చితంగా కట్టారు బిడ్డ మా ఇంటికాడ చోటెక్కడు బిడ్డ ఇటు లింగాలు ఉన్నాయి బిడ్డ ఇటు లింగాలు ఉండేవి అటు అవి ఉంటాయి ఇటు ఉండే బిడ్డ బిడ్డలు వచ్చినావు కింద జీవనం వచ్చిపో బిడ్డ అగో అటువంటి అగో పోక ఖర్జూర పండు పట్టుకొని ఎల్లవ తల్లి అటువంటి ఒక జోగులో వేసిందో ఇంటి లోపల 5 బొట్లు పెట్టి నేను వెళ్ళిపోతానని ఏడాదికి ఒక్కసారి మీరు ఎల్లవ పండుగ చేసుకోవాలి అగో అటువంటి ఒక మీ ఇంటి లోపల పావని ఎల్లమ్మ కాబట్టి అటువంటి ఒక మీ ఇంటి లోపల అయ్యా గాని పరివాత ఎల్లమ్మ అన్న వాళ్ళ భావనలు ఏమన్నారు అన్ని తయారు చేసుకుంటాం అడి వస్త్రం విడిచి అగో నీకు నైవేద్యం పెట్టి చెప్పన బట్ట కట్టుకుంటాం అగో అన్ను బాను ఏనాడు దీవెన పెట్టిన పోలే కోట్ల వాడకపోతానని కోట కలాల నాయి తల్లులాల కోట కలాల నాయి తల్లులాల కోట కలాల నాయి తల్లులాల కోట కలాల నాయి తల్లులాల చీరగా ముప్పుగా ఉన్న పప్పుగా ఉన్న బిడ్డ ఏం కావాలి బిడ్డ ఎవరు 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 అయ్యో బిడ్డకి తెచ్చుకొచ్చో బిడ్డ నా కొడుకు పరశురాముడు పెట్టే బాధలు లేక నేను ఇప్పుడు అటువంటి ఒక మీ ఇంటికాడ సోటి అబ్బో మన పరశురాముడి పేరు చెప్పవల కోటకు జాలి ఉండదు అన్నది కుంటలు బెల్లమన్నాయి మరి వెనకాయల్లమని ఇంటికాడ రాసుకునే వారు చూస్తున్నాం అమ్ముల బిడ్డ ఓ బిడ్డ ఓ బంధు కుప్పులో ఉన్నది బంధుకేవో బాగా బెల్లం ఉన్నది బిడ్డ నువ్వు మా ఇంటికాడ చోట ఎక్కడ ఉన్నది బిడ్డ నువ్వు వాడి బిడ్డ వచ్చిన వాడి అయ్యో ఎప్పటికైనా కోమట్టు సోమట్టు ఏం పెడతారు వారి చేతిలో పట్టుకోవాలి వచ్చి మరి చోలో పడేస్తారట
పట్టుకొని తిరిగి తోడు పట్టుకొని వచ్చి అగో చెవులు పెడుతున్నదో ఏమనుకోకు. అగో 5 బొట్లు పెట్టింది, కడపకి 5 బొట్లు పెట్టి, గోడకి 5 బొట్లు పెట్టి, ఏడాదికి ఒక్క నా పండుగ చేసుకోమ్మా అని అగో వెళ్ళిపోతున్నదో అన్న తల్లైన గాని అగో నేను ఇప్పుడు గాట వెంట ఒక ఏనాడు గౌన్లో ఇంటికి పోతున్నాని గౌన్లక్కలారా నాయి తల్లులారా అలా చోట్లని నీకు మైదో మరో దానా కోరి తల్లి రేణుక ఎల్లమ్మ కొడుకు యొక్క బాధలు భరించలేక చౌరాల వేషం కట్టుకోని కమలమై మామల పట్టణంలో వచ్చనా తల్లి రేణుకల్లు ఓ దేవుడా తల్లి రేణుకల్లు ఓ దేవుడా అయ్యో కోమట్ల ఇంటి నుండి ఓ దేవుడా కోమట్ల ఇంటి నుండి ఓ దేవుడా సాగరల వాడ కూర ఓ దేవుడా సాగరల వాడ కూర ఓ దేవుడా తల్లి పోత ఉన్న వీరా నారాయణ తల్లి పోత ఉన్న వీరా నారాయణ దేవత ఉన్న వీరా ఓ దేవుడా దేవత ఉన్న వీరా ఓ దేవుడా తల్లి రేణుక రేణుక తల్లి రేణుక రేణుక తల్లి రేణుక ఎల్లమ్మ సాగరల వాడకి వెళ్ళిపోయింది ఎక్కడ పోతివిరా ఎడవతివిరా నీ సాగరం పోరా ఏంటే ఏమైనా పోతడు బింకలు తాగుతాడు పడతావు ఆ ఇసుక బట్టలు అట్లే ఉండే, ఆ ఉళ్ళ బట్టలు అట్లే ఉండే, ఇసుక బట్టలు ఉండే ఎవరింటి కాడాలి ఇసురావారా ఏం చేస్తారో మనిషి ఎవరు ఏంది ఏంది నేనా నేను బట్టలు ఊళ్ళో పోవాలి 20 రూపాయలు ఎందుకో 2 సీసాలు వస్తాయి నీ తాగుడు బొర్రవాడు ఏమైనా తాగుడే అరే 2 వస్తాయి అరే నాకు 2 వస్తాయి ఊళ్ళో పోయి బట్టలు వేసి రాబో బట్టలు రాగానే కంటే ఎందుకు రాగలుగుతున్నావు అరే ఎల్లమ్మ పండుగ జరుగుతుంది ఏడా ఈ దంతబెల్ల గ్రామం లోపల వస్తావా ఈ దంతబెల్ల గ్రామస్తులు అందరు కలిసి అన్న తల్లి రేణుక ఎల్లమ్మ పండుగ జరుపుకుంటారు పిచ్చి మొక్కలారా అయితే పండుగ జరుపుకుంటారని నువ్వు ఇలా తాగుతావా మరి పాటు పండుగ జరుపుకుని ఉండే మరి బట్టలు ఎవరు చేస్తారు ఎవరు బట్టలు ఒకవేళ వచ్చారు సాకుల్లో వాడల సాకుల్లో ఎట్లున్నది రామ రామ మడియాల
బదులు ముళ్ళ కట్టనా ముళ్ళ కట్టనా ముళ్ళ ఎత్తుకున్నదా ఎత్తుకున్నదా చెరువు వేడి కట్టనా చెరువు వేడి కట్టనా చెరువు వేడి కట్టనా చెరువు వేడి కట్టనా కుండ లోపల పెట్టనా లోపల పెట్టనా అగో గానాడు సాకుల వాడల్లా అగో సాకలు లేదు కానీ ఒక్క సాకలి యొక్క వాడలు వెళ్ళిపోయింది రేణుక ఎల్లమ్మ ఓ సాకలు అక్క రాలా నాకు జాడంత జాగింది అక్క అవి నా కొడుకు పరశురాముడు పెట్టే బాధలకు ఆగలేక ఎక్కడున్న జాకుంటున్నాను వచ్చిన అవి నాకు గింతంత జోడితే నేను జాకుండా అంటున్నది రేణుక ఎల్లమ్మ అగో అందరింటి తిరుక్కుంటా ఆ కన్న కళ్ళైనా గాని అగో ఊరికి ఉత్తరాన ఉన్నాయి అగో అటువంటి ఒక్క ఏనాడైనా గాని అగో తాటివనం కనబడుతున్నదో ఆ తాటివనం లోపల 7 రాళ్ళ ఎల్లగౌడు 10 రాళ్ళ పచ్చ పరిశగౌడు 3 రాళ్ళ ముత్తగౌడు ఉన్నాడు మరి ఎల్లగౌడు పరిశగౌడైన గాని వాళ్ళు కొన పెద్ద మనుషులు ముత్తగౌడు అయినా గాని 3 తాళ్ళు ఉన్నాయి ఆయన తిందామంటే తిండి లేదు కట్టుకోని పట్టలేదు వస్త్రం రామచంద్ర పట్టో బంగారం అయినట్టుగా అగో గానాడు ఉంటున్నాడు అప్పటి కాలం లోపల అగో అటువంటి ఒక్క వీళ్ళ సత్యం వీళ్ళకు పచ్చమోడి కడతానని 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని అగో అక్కమ్మ తల్లి కలకల కన్నీరు తీసుకుంటా అగో వనం లోపలికి వచ్చిందో 7 దాళ్ళు ఎల్లగౌడు పచ్చగౌడు కానీ గౌళ్ళు మండవ కాడ వంకదాడి ఎక్కినాడు వన్నలా గౌడే ఓనా తొమ్మిద వన్నలా గౌడే దేవదారి తొమ్మిద వంకదాడి ఎక్కినాడు వన్నలా గౌడే ఓనా తొమ్మిద వన్నలా గౌడే ఓనా తొమ్మిద వంకదాడి ఎక్కినాడు వన్నలా గౌడే ఓనా తొమ్మిద వన్నలా గౌడే దేవదారి తొమ్మిద వంకదాడి ఎక్కినాడు వన్నలా గౌడే ఓనా తొమ్మిద వన్నలా గౌడే దేవదారి తొమ్మిద ఏమయ్య పచ్చగౌడు ఎక్క పోయితాడు ఓనా తొమ్మిద ఎక్క పోయితాడు ఓనా తొమ్మిద కాడెక్కినాడు బిదారి గౌడే ఓనా తొమ్మిద బిదారి గౌడే ఓనా తొమ్మిద ఓరి కాడి ఎక్కినాడు బిజలారి గౌడే ఓనా తొమ్మిద బిజలారి గౌడే ఓనా తొమ్మిద ఓరి కాడెక్కినాడు బిదారి గౌడే ఓనా తొమ్మిద బిదారి గౌడే ఓనా తొమ్మిద అప్పుడయ్య పైతాడు పుట్టి కల్లో అయ్యో ఓనా తొమ్మిద పోయే కల్లో దేవదారి తొమ్మిద 50 సార్లు దేవా కల్లో ఓనా తొమ్మిద పోయయ్య కల్లో ఓనా తొమ్మిద ఆగు చేతికిచ్చినాడు అంతనే గౌడు ఓనా తొమ్మిద అంతనే గౌడు దేవదారి తొమ్మిద ఆగు చేతికిచ్చినాడు అంతనే గౌడు ఓనా తొమ్మిద అంతనే గౌడు ఓనా తొమ్మిద వంకతాడి ఎక్కినాడు వన్నలారి గౌడే ఓనా తొమ్మిద వన్నలారి గౌడే దేవదారి తొమ్మిద కాడెక్కినాడు వన్నలా గౌడే ఓనా తొమ్మిద దేవదారి గౌడే ఓనా తొమ్మిద కానాడు యొక్క తల్లల వనం లోపల వైశాఖ వనం లోపల 7 రాళ్ళ ఎల్లగౌడు 10 రాళ్ళ పరిచగౌడు కళ్ళు 7 ఆడు అమ్ముతున్నారు అగు వారి ఇళ్ళ రేణుక ఎల్లమ్మ ఉడికాలు పుట్ట ఈగలు 20 లక్షలు బొంగుటీగలు 90 లక్షలు డబ్బు పెడగప్పు వాసనతోటి ఈగలను ఎంబడి పెట్టుకొని అగో వైశాఖ వనం లోపలికి వస్తున్నది రేణుక ఎల్లమ్మ ఈ అల్ల మీదకి వెళ్ళేరి గుంకుడు
మీరు ఇట్లా వారిని అట్లా వస్తా ఏం చేస్తారు పండుకుంటాం అయిపోయింది పెట్టేస్తాం అదే ఏం పేరన్నా యూట్యూబ్లో కూడా వస్తలేదు దాన్ని సెలే నేను చెప్తా